నేను చెప్పబోయే విషయాలను ఏ ఒక్క విషయం మీకు తెలియకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టండి. ఉసేన్ బోల్ట్ పేరు వినగానే మనకు మెరుపు వేగం గుర్తుకు వస్తుంది. జమైకా దేశానికి చెందిన ఈ అద్భుత స్ప్రింటర్ ఒలింపిక్స్ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. కానీ ఆయన విజయాల వెనుక ఉన్న కష్టాలు, ఆరోగ్య సమస్యలు, అసాధారణమైన పట్టుదల గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇలాంటి ఆసక్తికరమైన నిజాలు మీకోసం. 1. స్కోలియోసిస్ అనే అరుదైన వెన్నెముక సమస్యతో బాధపడిన బోల్ట్. ఉసేన్ బోల్ట్ చిన్నప్పటి నుంచే స్కోలియోసిస్ అనే వెన్నెముక వంకర సమస్యతో బాధపడ్డాడు. ఈ వ్యాధి వల్ల ఆయన కుడి కాలు ఎడమ కంటే అర అంగుళం తక్కువగా ఉండేది. దీనివల్ల పరుగులో బ్యాలెన్స్, పవర్ లోపించేవి. చాలా మంది డాక్టర్లు నువ్వు పరుగెత్తలేవు అని చెప్పారు. కానీ బోల్ట్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. ప్రత్యేకమైన వ్యాయామాలు, ఫిజియోథెరపీ, కోర్ స్ట్రెంగ్త్ పెంచుకోవడం ద్వారా సమస్యను అధిగమించాడు. 2. ప్రతి ఏడాది గాయాలు, కానీ పట్టుదల మాత్రం తగ్గలేదు. ప్రారంభంలో స్కోలియోసిస్ కారణంగా ప్రతి ఏడాది గాయాలు వచ్చేవి. కానీ బోల్ట్ తన కోచ్, వైద్యులు సహాయంతో ప్రత్యేకమైన శిక్షణ, చికిత్సలు తీసుకున్నాడు. నా వెన్నెముక, కోర్ బలం పెంచుకుంటే స్కోలియోసిస్ నాకు పెద్దగా ఇబ్బంది పెట్టదు అని బోల్ట్ చెప్పాడు. 3. ఫ్లాట్ ఫీట్, పరుగులకు అడ్డంకి కాదు. బోల్ట్ కు ఫ్లాట్ ఫీట్, పాదంలో ఆర్చ్ లేకపోవడం ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నా ఇది పరుగులో పెద్దగా సమస్య కాదు. పరిశోధనలు కూడా పాద ఆకారం పరుగుపై ప్రభావం చూపదని నిరూపించాయి. బోల్ట్ లాంటి అథ్లెట్లు తమ శరీర నిర్మాణాన్ని, బయోమెకానిక్స్ ను సరిగ్గా ఉపయోగించుకుంటే ఫ్లాట్ ఫీట్ కూడా ఆటలో అడ్డంకి కాదు. 4. బాస్కెట్ బాల్ ప్రయత్నం, కానీ పరుగులోనే సత్తా చూపించాడు. బోల్ట్ చాలా పొడవుగా ఉండటం వల్ల చిన్నప్పుడు బాస్కెట్ బాల్లోనూ ప్రయత్నించాడు. కానీ చివరకు తన అసలైన ప్రతిభ పరుగులోనే ఉందని తెలుసుకున్నాడు. తన కోచ్, తల్లిదండ్రులు, వైద్యుల ప్రోత్సాహంతో పరుగులోనే ప్రపంచ రికార్డులు సాధించాడు. 5. ప్రపంచ రికార్డులు, ఒలింపిక్స్ లో చరిత్ర. బీజింగ్ 2008, లండన్ 2012 ఒలింపిక్స్ లలో 100 మీ, 200 మీ పరుగుల్లో వరుసగా వరల్డ్ రికార్డులు నెలకొల్పాడు. ప్రపంచంలోనే వేగవంతమైన మనిషిగా గుర్తింపు పొందాడు. 6. స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం. బోల్ట్ కేవలం ఆటగాడే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచాడు. చిన్న గ్రామం నుంచి ప్రపంచ వేదికపైకి ఎదిగిన ఆయన కథ ప్రతి ఒక్కరికీ ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని ఇస్తుంది.